నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 28,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. రోజు రోజుకు ప్రాజెక్టు నీటి మట్టం ఆశాజనకంగా మారుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి వరద కొనసాగుతుంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్ట్ర నుండి గోదావరికి వరద వస్తోంది. దీంతో జలాశయంలోకి ప్రస్తుతం 28,147 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,078.80 అడుగులకు నీటి మట్టం చేరింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 47.250 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ప్రాజెక్టు నుండి ఆయకట్టుకు నీటిని విడుదల కొనసాగుతుంది. ఈ నెల 7న కాలువల ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్న 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రస్తుతం నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 3,000 క్యూసెక్కులు, వర్ధ కాలువ ద్వారా 3,000 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. కాలువల ద్వారా నీటిని వదులుతుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 20 వరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. కాకతీయ కాలువ పరిధిలోని జోన్ 1 7 రోజులు, జోన్ 2కు 8 రోజుల పాటు వారబంది ప్రకారం నీటిని అందించనున్నారు. మిగిలిన కాలువలకు 7 రోజుల ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొత్త రవి తెలిపారు. రైల్వే శాఖ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు చర్యలు చేపడుతుంది. పర్యాటక యాత్రా స్థలాలను సందర్శించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. గౌరవ్ యాత్ర పేరిట పలు క్షేత్రాలకు ప్రత్యేక రైళ్లను నడపడంతో ప్రజలు సైతం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీలతో యాత్రికులు, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రైళ్లను నడుపుతోంది. భారత్ గౌరవ్ యాత్ర పేరిట పలు క్షేత్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ ప్రయాణికులకు ప్యాకేజీలు అందుబాటులో ఉంచింది. ఐఆర్సీటీసీ ప్రముఖ క్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీతో రైళ్లను నడుపుతోంది. భారత గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆగస్టు 16న బయలుదేరుతోంది. ఈ రైలు ద్వారా ప్రపంచ జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు. 8 రాత్రులు 9 రోజులు ఈ యాత్ర కొనసాగుతోందని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ శ్రీధర్ చెప్పారు. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, కృష్ణేశ్వర్ క్షేత్రాలను దర్శించుకోవచ్చని అన్నారు.
గౌరవయాత్ర రైలు ఆగస్టు 16న మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతోంది. కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ స్టేషన్లలో ఆగుతోందని అన్నారు. అయితే టికెట్ ధరలు ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా స్లీపర్ క్లాస్ టికెట్ 14,700గా నిర్ణయించారు. థర్డ్ ఏసీ 22,900, సెకండ్ ఏసీ 29,900 టికెట్ చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో రోజుకు 3 పూటల భోజనం, వసతి, పర్యాటక రవాణా సౌకర్యాలు కల్పిస్తారని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పిఆర్ఓ వివరించారు. తమ రోడ్డు బాగాలేదని వెళ్లాలంటేనే నరకయాతనగా ఉందని ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులకు ఆ ప్రాంత వాసులు మొరపెట్టుకున్నారు. అయినా కనికరించలేదు. చివరికి వారు తలా ఇంత చందాలు వేసుకుని రోడ్డు నిర్మాణం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ నగర శివారు ముబారక్ నగర్, మహాలక్ష్మి కాలనీ, సాయి టవర్స్ వాసులు చందాలు వేసి రోడ్డు నిర్మించుకున్నారు. కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా రోడ్డు గుంతలమయంగా మారింది. ఆ రోడ్డు వెంట వెళ్లిన పలువురు గుంతల్లో పడి గాయపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరి రోడ్డు పిల్లకాలువను తలపించింది. ఈ క్రమంలో సాయి టవర్స్ వాసులు మున్సిపల్ అధికారులకు తమ సొసైటీ నుండి వినతి పత్రం అందించారు. అధికారుల నుండి స్పందన లేకపోవడంతో సాయి టవర్స్ అపార్ట్మెంట్ వాసులు చందాలు వేసుకుని రోడ్డుపై పడ్డ గుంతలను పూడ్చారు. గతుకుల రోడ్డును కాస్త అందంగా ముస్తాబు చేశారు. కాలనీలో డ్రైనేజీ సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం లేదని అధికారులు స్పందించి డ్రైనేజ్, త్రాగునీటి వసతి కల్పించాలని, లేని పక్షంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. మున్సిపల్ అధికారులకు ఇంటి పనులు సైతం చెల్లించవద్దని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సాయి టవర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మహేష్, కార్యదర్శి బాలరావు, కోశాధికారి రాజు, సలహాదారులు సింహాచలం, సంజీవ్ రెడ్డి, వరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ముబారక్ నగర్లో రోడ్ నెంబర్ 1లో మహాలక్ష్మి కాలనీకి సంబంధించిన వ్యక్తులము. ఈ సాయి టవర్స్ సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీ ఛార్జెస్ కానీ ప్లస్ మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని ట్యాక్సులు కూడా ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ సభ్యులు వచ్చేసి వసూలు చేసుకుని వెళ్తున్నారు. కానీ ఇక్కడ జరిగే రోడ్డు పనులు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఎటువంటి పట్టించుకోలేదు. చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చాం, కానీ వాటిని పక్కన పడేసి మమ్మల్ని అఘోరగా గమనించడంగా మమ్మల్ని వదిలేశారు. ఇక స్ట్రీట్ లైట్స్ లేవు, రోడ్డు సరిగా లేవు అని ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ ప్రజాప్రతినిధులు కానీ, మున్సిపాలిటీ సభ్యులు కానీ, ఇతర సంఘ నాయకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మీ అందరూ కూడా ఈసారి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు సహకరించకపోతే వచ్చే ఎలక్షన్స్ కానీ, తదుపరి ఎలక్షన్ సమయంలో కానీ మేము ఓట్లను బహిష్కరిస్తామని చెప్పేసి ప్రత్యక్షంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అయ్యా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, దయచేసి ఈ రోడ్డు సమస్యని, స్ట్రీట్ లైట్ల సమస్యను తొందరగా పరిష్కరించాలని చెప్పి కమిటీ సభ్యులు మీ అందరినీ దయచేసి కోరుకుంటున్నాం. త్వరగా చేస్తారని చెప్పి కోరుకుంటాం. ఎవరు ముందు రాకపోవడం వల్ల తలా కొంత చందా వేసుకొని కమిటీ సభ్యులము, కమిటీ మెంబర్సు ప్లస్ సాయి టవర్స్ కుటుంబ సభ్యులు చందాలు వేసుకొని ఈ రోడ్డు పనులు ఇవాళ స్టార్ట్ చేశాము. స్ట్రీట్ లైట్ల కోసం రిక్వెస్ట్ చేస్తే మా దగ్గర బడ్జెట్ లేదు, గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వట్లేదు అని చెప్పి నిరాకరిస్తున్నారు. దానికి కూడా మేము చందాలు వేసుకున్నాం. తదుపరి ఇదే విధంగా సాగితే మాత్రం తదుపరి మున్సిపాలిటీకి సంబంధించిన ఎటువంటి ట్యాక్సులు కానీ కట్టరు. మేము నిర్దాక్షిణంగా అందరినీ నిరాకరించి బయట పంపించడం జరుగుతుంది. కుల సంఘాల ద్వారా సామాజిక సమైక్యత పెంపొందుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. గాండ్ల సంఘం తన సేవా కార్యక్రమాల ద్వారా మంచి మార్గదర్శిగా నిలవాలని ఆశిస్తున్నామన్నారు. గాండ్ల సంఘం అభివృద్ధికి మరియు నూతన కమిటీకి నా పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇందూర్ నగరంలోని సిర్నాపల్లి గడి గాండ్ల పట్టణ సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందూర్ పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచే విధంగా ఐక్యమత్యంతో అంచెలంచెలుగా ఎదుగుతుందని అభినందించారు. సంఘాల ద్వారా సామాజిక సమైక్యత పెంపొందుతుందని, గాండ్ల సంఘం తన సేవా కార్యక్రమాల ద్వారా మంచి మార్గదర్శిగా నిలవాలని ఆశిస్తున్నామన్నారు. గాండ్ల సంఘం అభివృద్ధికి మరియు నూతన కమిటీకి నా పూర్తి మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు నాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి అంటే సగమైన ఇప్పటిదాకా ఇందులో ఎల్లువల్లో అంటే జాగా ఉన్నవాళ్ళు కనుక నగరానికి ఆనుకొని ఉన్నాం. అంటే అర్బన్ రూరల్ కాదు, ఏముంది కొద్ది దూరంలో తప్పకుండా మనందరి ప్రియతమ నాయకులు ఉన్నారు. అంటే ఇంతకుముందు చెప్పిన గాండ్ల సంఘానికి అన్ని రాజకీయ పార్టీలతో సంబంధం ఉంటుంది, మంచి రిలేషన్షిప్ చేస్తుంది గాండ్ల సంఘమే. కనుక మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, షబ్బీర్ గారు కూడా ఉన్నారు. ముందు స్థలం ఇప్పియండి, అది మనం తీసుకుందాం. ఆ తర్వాత
మనకు ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఫండ్ తీసుకుంటాం. దాంతోపాటు ఏదైతే నేను నాకు చిన్నప్పటి నుండి గాండ్ల సంఘం అనేక కుటుంబాల నుంచి నాకు అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి నేను గంజిలో ఉన్నా, గంజిలో పెరిగినందుకు చిన్న స్థాయి నుండి ఈరోజు ఒక స్థాయి వరకు వచ్చిండు. కనుక ఒక్కసారి మనకు జాగ దొరికిందని జాగ ఇస్తే ఎమ్మెల్యేల సహకారము, ప్రభుత్వ సహకారంతో పాటు మన దాంట్లో కూడా యోధులు ఉన్నారు. ప్లేస్ కావాల ముందు తప్పకుండా ఫంక్షన్ కంప్లీట్ అయిపోతుంది. నా వంతు నేను కూడా మీ తరఫు నుండి, మీ సంఘం తరఫు నుండి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మాట్లాడతా. తప్పకుండా గాండ్ల సంఘం అంటే ఒక గుర్తింపు ఉన్న సంఘం, వారికి స్థలం మనము కేటాయించాలని నా వంతు కూడా మీ అందరి తరఫున కోరుతానని తెలియజేస్తూ, విద్య, వైద్యం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని డాక్టర్ రవీంద్రనాథ్ సూరి ఏఐకేయుఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. పాలక ప్రభుత్వాలను నిలదీసేందుకు ప్రజలందరూ సమాయత్తం కావాలని వారు పిలుపునిచ్చారు. ఏఐయుకేఎస్, ఏఐపీకేఎంఎస్, టీయూసీఐ, పీవైఎల్, పీఓడబ్ల్యూ, పీడీఎస్యు సమిష్టి ఆధ్వర్యంలో విద్య, వైద్యం ప్రజలకు అందించడం ప్రభుత్వాల బాధ్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యుడు రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు వైద్యం అందక అప్పుల పాలవుతున్నారని అన్నారు. పాలక ప్రభుత్వాలు ప్రజారోగ్యం పట్ల పాటించాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ విద్య, వైద్యాన్ని ప్రజలకు అందించడం ప్రభుత్వాల సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలను గాలికొదిలేసి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్లు బడ్జెట్లో నిధులు పెంచాల్సింది పోయి తగ్గిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ, మండల స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులను, పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్ అధ్యక్షత వహించగా ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, టీయూసీఐ కార్యదర్శి ఎం ముత్తన్న, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ అనిల్ కుమార్, రాజకీయ పార్టీలు, దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ సావెల్ గంగాధర్, ప్రజా సంఘాల జిల్లా నాయకులు కె రాజేశ్వర్, ఏ ప్రకాష్ తదితరులు హాజరయ్యారు. గోల్డ్ పీకేసి పన్నులు వసూలు చేస్తున్నారు కదా, మరి ఇదే నువ్వు చెప్పినట్టుగా అన్ని వింటున్నాము, అన్ని పన్నులు కడుతున్నాము. బస్ ఛార్జీలు పెంచినప్పుడల్లా నోరు మూసుకొని ఉన్నాము, పెట్రోల్ ఛార్జీలు పెంచినప్పుడల్లా నోరు మూసుకొని ఉన్నాము, బియ్యం ఖరీదు పెంచింది, దానికి ఏమంటలేము. కానీ మరి మా ఆరోగ్యం గురించి మీరు ఎందుకు మనం పట్టించుకోండి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యతనే. అన్ని రకాల వైద్య, విద్య, ఆరోగ్య సేవలను జాతీయం చేయాలి. అయితే అది ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. అంటే ఈ ప్రధానంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఉండాలి. 70% ప్రజలకు సేవ చేసేటట్టుగా ఉండాలి. మిగతా 30% ఎవరికైతే తొందర ఉన్నది, ఎవరైతే తలనొప్పి రాగానే సిటీ స్కాన్ చేయించుకుందాం అనుకుంటారో వాళ్ళ కోసం అని ప్రైవేట్ సెక్టర్ ఉండాలి. దాన్ని మనం కాదండి, ప్రైవేట్ సెక్టర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క ప్రభుత్వ దాంట్లోనే సాధ్యమయ్యేది కాదు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జర్నలిస్టుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ముఖ్యమని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అంతడపుల రామకృష్ణ, బైర శేఖర్ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జర్నలిస్టులకు క్రీడల్లో భాగంగా మొదటి రోజు ఆదివారం రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. క్రికెట్లో కట్ట సతీష్ జట్టు, సాక్షి రాజ్ కుమార్ జట్టు పోటాపోటీగా టాస్ గెలిచిన కట్ట సతీష్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 12 ఓవర్లలో 89 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సాక్షిరాజు టీం 8 ఓవర్లలో 90 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు. సాక్షిరాజు జట్టు 1 వికెట్ కోల్పోగా ఓపెనర్గా బ్యాటింగ్ చేసిన అప్పాది టీవీ కృష్ణ 53 పరుగులు చేసి
నాట్అవుట్గా నిలిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుగొప్పుల రామకృష్ణ బైరశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15 జర్నలిస్టులకు నిర్వహించే క్రీడల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా యథావిధిగా నిర్వహించామని తెలిపారు. నిర్విరామంగా ప్రతిరోజు వార్తలలో జర్నలిస్టు నిమగ్నమై ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులకు ఈ పోటీలు ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. క్రికెట్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జర్నలిస్టుల క్రీడల కోసం పోలీస్ మైదానం కేటాయించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు, ఏఆర్ హెడ్ క్వార్టర్ పోలీసులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడలు ఈ సంవత్సరం కూడా స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా తొలి రోజైన ఆదివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 2 టీంలను ఏర్పాటు చేసి క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఈ మ్యాచ్లో సాక్షి రాజ్కుమార్ ఆధ్వర్యంలోని టీం కట్ట సతీష్ ఆధ్వర్యంలోని టీంను ఓడించి విజేతగా నిలవడం జరిగింది. జర్నలిస్టులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిడిని తట్టుకునేందుకు, అదేవిధంగా శారీరకంగా మానసికంగా ఉండేందుకు గాను క్రీడలు అనేవి ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. 15th ఆగస్టు అండ్ 26 జనవరికి కూడా ఈ క్రీడలు నిర్వహిస్తాం. ఈసారి కూడా క్రికెట్తో పాటు చెస్, షటిల్, క్యారం పోటీలు నిర్వహించడం జరుగుతుంది. విజేతలకు 15th ఆగస్టు రోజు జెండా వందనం తర్వాత బహుమతులు ప్రదానం జరుగుతుంది. ఈ క్రీడల నిర్వహణకు సహకరించిన స్పాన్సర్లకు అండ్ ఈ క్రీడా మైదానాన్ని కేటాయించిన జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గారికి అండ్ ఏఆర్ టీం వారికి, మా ప్రెస్ క్లబ్ క్రికెట్ ఆడి అందరినీ అలరించిన ప్లేయర్స్కు, ఈ మ్యాచ్ను సజావుగా నిర్వహించిన అంపైర్స్కు మా ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. బాన్స్వాడ మండలం బోర్లం గ్రామ శివార్లో కొండపై వేంచేసిన స్వయంభూ శ్రీ ఆదిబసవేశ్వర ఆలయంలో శ్రావణమాస పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ పవిత్ర శ్రావణమాసం ప్రతిరోజు యజ్ఞ కార్యక్రమాలు బిచ్కుంద శ్రీ బండాలింగాయప్ప మఠం పీఠాధిపతి శ్రీ 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 సోమలింగ శివాచార్య ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. శ్రావణ మాసం మహాశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివభక్తులు మహాశివునికి బిల్వపత్రాలతో అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అయితే బాన్స్వాడ మండలం బోర్లాం గ్రామ శివారులో కొలువైన స్వయంభూ శ్రీ ఆది బసవేశ్వరుని ఆలయంలో 4 రోజుల పాటు బిచ్కుందా మఠం పీఠాధిపతి సద్గురు సోమలింగ శివాచార్య ఆధ్వర్యంలో యజ్ఞ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ సోమవారం రోజున ఉదయం 11 గంటలకు అఘోర పశుపత హోమ మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే సమస్త భక్తజనుల సమక్షంలో బసవన్న పల్లకి మహోత్సవాన్ని శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామీజీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఈ శ్రావణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తజనులు పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామీజీ కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరారు. పంచాయనముపద్భూతాన్ పంచాక్షర మనోభిమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురం. పవిత్ర క్షేత్రమైనటువంటి స్వయంభూ ఆదిబసవేశ్వర దేవాలయం బోర్లంలో శ్రావణ మాస మహోత్సవములు 16, 17, 18 మహా ముగింపు జాతర ఉండును కావున సమస్త భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అఘోర పాశుపత రుద్ర హోమం పూర్ణావతి, 1,00,000 బిల్వార్చన, బోరంచా భక్తులచే పాదయాత్ర భక్తులచే పల్లకి మహోత్సవము, అదే ప్రకారంగా మరి మహా అన్నదానం కలదు కావున సమస్త సద్భక్తులందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. వివాదాస్పద ప్రదేశాలతో పాటు ప్రజలు తిరిగే రోడ్లపై గణేష్ మండపాలు ఏర్పాటు చేయరాదన్నారు. అనుమతి లేనిదే మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని వారు హెచ్చరించారు. రాబోయే వినాయక చవితి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కమిషనర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేరాల నియంత్రణ కోసం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గణేష్ మండప నిర్వాహకులకు కొన్ని ముఖ్య సూచనలు చేస్తూ విగ్రహాలను వివాదాస్పద ప్రదేశాలలో మరియు ప్రజలు తిరిగే రోడ్లపై గణేష్ మండపాలు ఏర్పాటు చేయరాదని, ట్రాఫిక్కు ఎటువంటి అడ్డంకులు కలిగించరాదని పేర్కొన్నారు. పశువులను గణేష్ మండపాల దగ్గరికి రానివ్వకూడదని, వీధి కుక్కలు వగైరా మండపంలో దీపాలను కింద పడవేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల వాహనాలను పార్కింగ్ కొరకు తగినంత దూరంలో నిర్దేశించిన ప్రదేశంలోనే ఏర్పాటు చేయాలన్నారు.
మండపాల వద్ద వాలంటీర్లకు తప్పనిసరిగా ఫోటో ఐడి కార్డ్ ఉండే విధంగా చూడాలని సిపి సూచించారు. అలాగే మండపాల వద్ద టపాకాయలతో పాటు ఇతర సామాగ్రిని ఉంచరాదన్నారు. సీసీ కెమెరాలు తప్పనిసరిగా బిగించాలన్నారు. స్థానిక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనుమతి లేనిదే మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని హెచ్చరించారు. లౌడ్ స్పీకర్లను విద్యాలయాలు, ఆసుపత్రులకు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. అలాగే సున్నిత, సమస్యాత్మకమైన మరియు అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలలో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు ఉపయోగించకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ జి. బస్వారెడ్డి, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, శ్రీనివాసులు, వై. వెంకటేశ్వర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి. కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బొప్పాపూర్లో నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణ పనులు అధికార యంత్రాంగాన్ని వెక్కిరిస్తున్నాయి. 9 ఏళ్లు గడిచినా ఈ పనులు నత్తతో పోటీపడడం గ్రామస్తులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పక్కదారి పట్టి ఉంటాయని అనుమానం వ్యక్తమవుతోంది. రుద్రూరు మండలం బొప్పాపూర్ గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో 25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికీ 9 సంవత్సరాలు కావస్తున్న ఆ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన గ్రామ పంచాయతీ భవనంలోనే పనులను కొనసాగిస్తున్నారు. అర్ధాంతరంగా నిలిచిన పనులతో గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు నిలిచిపోయి 9 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. భవన నిర్మాణానికి నిధులు 25 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, ఈ నిధులను కొంతమంది నాయకులు, కాంట్రాక్టర్ స్వాహా చేసినట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ పంచాయతీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో పశువులకు నిలయంగా మారింది. 9 సంవత్సరాలు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో నత్తకు నడక నేర్పినట్లుగా ఈ గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు దర్పణం పడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ నిర్మాణ పనులను పూర్తి చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ గ్రామ పంచాయతీ పోచారం ఉన్న పీరియడ్లో, కేసీఆర్ ఉన్న పీరియడ్లో ఒక 4 సంవత్సరాలు వెళ్ళిపోతానంగా 6వ సంవత్సరం ఇంకొక సంవత్సరం 5 సంవత్సరాలు గెలుస్తాడు అనంగా 6 సంవత్సరాలులే 5 సంవత్సరాలు అయితే పక్క అవుతుంది. ఇది ఇచ్చి నిధి పైసలు కూడా వస్తే పోచారం అక్కడికి వెళ్ళి వీడికి మేము దోలుకొస్తా అంటే కూడా ఆ పోచారాన్ని వీడికి రానియలేదు గ్రామ పంచాయతీ కాడికి. అయితే ప్రతి ఒక్కళ్ళు అది నీకేం చేసేది ఉండదు, ఆ దొడ్డి గుక్కుండా అవుతుంది, అది గుక్కుండా అవుతుంది అంటే నా గడ్డం కాలిపోకట్లా నేను అలా కట్టేస్తున్న మాట వాస్తవమే. ఏ రాజకీయ నాయకులు ఏ సాలు రాసినా కింద పడి మాట్లాడి
నేను ఖచ్చితంగా నేను కట్టేస్తున్నా సార్, నేను సాయంత్రం నోట్ చేస్తున్నా. అది నేను చెప్పగలుగుతా సార్లకు. నాకు కొట్టం కాలిపోయింది, గడ్డం కాలిపోయింది, మా ఊళ్ళో ఒక పెద్ద మనిషి కూడా వచ్చి నా దగ్గరికి సహకరించలేదు, మేము ఉన్నాము అని ఈ స్పాట్లో వెనుక దీని వెనుక 2 గుంటలు జాగు ఉన్నాయి. ఇప్పుడు లేపేమంటే లేపేసి దీని వెనకాల రేకులేస్తా. నాకు వాళ్ళతో సంబంధం లేదు. ఇది మాత్రం గ్రామ పంచాయతీ ఎత్తి వెడల వాళ్ళు పైసలు తిన్నారు. అది కట్టాల్సింది. కట్టకపోతే అతి చర్య మాత్రం వీళ్ళు కలెక్టర్ దాకా అయినా సరే నేను ఒక 4-5 ఎమ్మడి పెట్టుకోవాలి సరే సరే నేను పోరాడతా. క్విట్ కార్పొరేట్ పేరుతో దేశవ్యాప్తంగా 13న జరిగే ఆందోళనలు జయప్రదం చేయాలని సిపిఎం కేంద్ర నాయకులు బి వెంకట్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో అమెరికన్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాలని, అమెరికా వేసిన పనులకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. ప్రజా సంపద, సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగే విధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 13వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు క్విట్ కార్పొరేట్ పేరుతో నిరసన ఆందోళనకు పిలుపునివ్వడం జరిగిందని సిపిఎం అఖిల భారత నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రధానంగా అమెరికా సామ్రాజ్యవాదం విధిస్తున్న అదనపు సుంకాల మూలంగా దేశీయ ఉత్పత్తులు దెబ్బతిని నిరుద్యోగం పెరగడానికి కారణమవుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణం ఏమిటో ప్రజలు ఆలోచించాలని అన్నారు. దేశీయ కార్పొరేట్ కంపెనీలు అమెరికన్ కార్పొరేట్ కంపెనీలతో మిలాఖత్ కావడం మూలంగా వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదని, దీని మూలంగా దేశీయ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. భారతదేశ యొక్క ప్రజా సంపదను కాపాడుకోవడానికి అక్కడ సరుకులు తక్కువ ధరకు లభిస్తాయో వారి నుండి కొనుగోలు చేస్తాం తప్ప అమెరికా మేరకు నడుచుకోవడం ఎంతవరకు సమంజసమని, అమెరికా అధ్యక్షుడు విధానాలకు వ్యతిరేకంగా అనేక దేశాలు మాట్లాడుతున్నప్పటికీ భారత ప్రధానమంత్రి మాత్రం మాట్లాడకపోవడం భారతదేశాల ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అవుతుందని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో అమెరికన్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాలని, అమెరికా వేసిన పనులకు వ్యతిరేకంగా పోరాడానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. లేని ఎడల కార్పొరేట్ కంపెనీలను, ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, నగర నాయకులు కటారి రాములు పాల్గొన్నారు. అనంతరం నాగరంలో జరిగిన సిపిఎం నాయకులు పెద్ది వెంకట్రాములు సత్యమణి విజయ్ దుర్గ సంస్మరణ సభలో బి వెంకట్, బుర్రి ప్రసాద్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మనకు తెలుసు 9వ తారీఖు క్విట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళనే భారతదేశం నుంచి ఎల్లగొట్టడానికి జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్యమం. దాని స్ఫూర్తితో 13వ తారీఖు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని తెలుగు ప్రజల్ని, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక ప్రజలను మేము కోరుతూ ఉన్నాం. ప్రధానమైన డిమాండు ఇవాళ మన భారత కార్పొరేట్లు ప్రపంచ బహుళజాతి కంపెనీలతో రాజీపడి ఇద్దరు ఒప్పందాలు చేసుకొని అమెరికా యొక్క ఒత్తిడి, ఆధిపత్యంతో మన దేశ సహజ వనరులు, మన ఉత్పత్తులు, అలాగే రకరకాల పేర్లతో మన దేశాన్ని దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో మన వనరులను కబ్జా చేయటానికి, వ్యాపారం చేయటానికి వచ్చి 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం మన పరిపాలించింది. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన సివిల్ సప్లై గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాం లోపల వేస్ట్ గన్ని బ్యాగులు నిల్వ ఉండడంతో మంటలు నలుదిశలా వ్యాపించాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన సివిల్ సప్లై 5వ నంబర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాం లోపల వేస్ట్ గన్ని బ్యాగులు నిల్వ ఉండడంతో మంటలు నలుదిశలా వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బందికి మరోవైపు గోదాం గోడలు అడ్డురావడంతో జేసీబీ సహాయంతో తొలగించారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రాములు పర్యవేక్షించారు.
మహాత్మా స్వచ్ఛంద సంస్థ సరికొత్త నినాదంతో ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తుంది. ప్రతి ఆదివారం 1 గంట సమయాన్ని స్వచ్ఛ భారత్కు కేటాయిస్తూ ప్రజలను పారిశుద్ధ్యం వైపు అడుగులు వేయిస్తోంది. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ హాల్ ఆవరణలో శ్రమదానం చేసి చెత్తా చెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించారు. మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు గడిచిన 16 వారాలుగా ప్రతి ఆదివారం పారిశుద్ధ్యానికి 1 గంట కార్యక్రమాన్ని కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఉమ్మెడ సాయన్న మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో 16 వారాలుగా ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, వేద రాజ్ కుమార్, గణేష్, భోజన తదితరులు పాల్గొన్నారు. భారత్ కార్యక్రమంలో భాగంగా మరి శుభ్రతను అందరూ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమానికి మీరు సంకల్పం ఈ కాలనీలో చేసినందుకు ఒక అధ్యక్షునిగా, కాలనీ అధ్యక్షునిగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు, మరి ఈ కార్యక్రమం 16వ కార్యక్రమం ఇది. మరి ఇంకా మున్ముందు కూడా ఎక్కువ అభివృద్ధిలో మీ సంఘటితంగా ఉండి సభ్యులు అభివృద్ధిలో భాగమవుతారని, ఆర్మూర్ పట్టణాన్ని మంచి కీర్తి పతాకంలో ఉంచడానికి అందరు సభ్యులు పాల్గొంటారని మీ అందరికీ కాలనీ తరఫున, విద్యానగర్ కాలనీ తరఫున, సభ్యుల తరఫున, నా తరఫున మరియు అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అకాల మరణం పొందిన ఆ బాల్యమిత్రుని కుటుంబానికి జవహర్ నవోదయ విద్యాలయం పూర్వ విద్యార్థులు కొండంత అండగా నిలిచారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర ఆవేదనలో ఉన్నవారికి మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గత వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి జాగర్ల నరహరి మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని జవహర్ నవోదయ ఎస్ఎస్సి 2000 సంవత్సరం బ్యాచ్కు చెందిన 20 మంది పూర్వ మిత్రులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. తక్షణ సహాయంగా నవోదయ స్నేహితులందరూ 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే పిల్లల చదువుకు పూర్తి బాధ్యత నవోదయ ట్రస్ట్ ద్వారా అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శలో పూర్వ విద్యార్థులు నాగేందర్, గంగాధర్, రవి, ప్రసాద్, నాగరాజు, క్రాంతి, అమర్, సురేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావడంపై దిశానిర్దేశం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు సభలు, సమావేశాలు నిర్వహించారు. మారంపల్లి, నూత్పల్లి, కుద్వాన్పూర్, మనోహరాబాద్, గంగాసరం గ్రామాలతో పాటు ఆర్మూర్ పట్టణంలో జీవన్ రెడ్డి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమై గ్రామాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉందని పార్టీ నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు విడమర్చి చెప్పాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాధించేలా పార్టీ నేతలు కృషి చేయాలని ఆయన చెప్పారు. కేసీఆర్ను 3వ ముఖ్యమంత్రి చేయడమే ఏకైక లక్ష్యంతో పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. బీఆర్ఎస్కు త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ఆపద సమయంలో పార్టీకి అండగా ఉన్న నేతలు, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా అనేక గ్రామాలకు వెళ్లిన ఆయన పలువురు పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలు శుభ కార్యక్రమాలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. పెరికిట్ వెంకటేశ్వర గార్డెన్లో జరిగిన ఆయన ఆత్మీయుడు జక్రన్పల్లి బసంత్ రెడ్డి కూతురు వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కుద్వాన్పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాగన్న ఇటీవల కంటికి ఆపరేషన్ జరిగిన విషయాన్ని తెలుసుకున్న జీవన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. గంగాసరం గ్రామంలో గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మారంపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చిన్నారెడ్డిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల ఆయన కొన్న నూతన వాహనాన్ని నడిపి శుభాకాంక్షలు తెలిపారు. మారంపల్లి గ్రామంలో తన సమీప బంధువులు లోక లింగారెడ్డి అమ్మ ఇటీవల పరమపదించడంతో జీవన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్మూరు పట్టణంలోని పిప్రి గల్లీలో పార్టీ నేత చూర చిన్నారెడ్డి అల్లుడు అకస్మాత్తుగా మరణించడంతో ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నూత్పల్లి గ్రామంలో ఇటీవల మరణించిన శంకరి భూషణ్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కాగా నందిపేట్ మండలంలోని కుద్వాన్పూర్ వంతెనను జీవన్ రెడ్డి పరిశీలించారు. ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం కోరారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఈ దేశం నుండి తరిమి కొట్టడంలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిన విద్యార్థి సంఘమని చెప్పారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో జిల్లాలోని బెనారస్ యూనివర్సిటీలో ఆవిర్భవించిందన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఈ దేశం నుండి తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి సంఘం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అని అన్నారు. 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై ఎనలేని పోరాటాలు చేస్తున్న ఏకైక సంఘం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అని అన్నారు. ఈ సందర్భంగా 90 సంవత్సరాల వార్షికోత్సవం ఈ నెల 12 నుండి 30వ తేదీ వరకు గ్రామ స్థాయి నుండి మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు ఘనంగా వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగిందన్నారు. కావున వార్షికోత్సవంలో విద్యార్థులు, మేధావులు, ఏఐఎస్ఎఫ్ సంఘం నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కన్వీనర్ సంజయ్, జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్ తదితరులు పాల్గొన్నారు. దేశ యువకులు విద్యార్థులు అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత, అధికారంలో వచ్చిన తర్వాత విద్యా కాషాయీకరణ చేసే ఆలోచనలు ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇవాళ ఎన్డీపీని తీసుకొచ్చి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి ఇవాళ విద్యారంగాన్ని మొత్తం కూడా పట్టించే ఆలోచనలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యారంగంలో మనకు పాలకులు ఏదైతే పరిపాలిస్తున్నటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో, విద్యా వ్యతిరేక విధానాలు, దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించే విధంగా విద్యార్థులందరూ కదిలి పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఈ నెల 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగేటువంటి ఏఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఉత్సవాలని కూడా అందరూ కూడా విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా, విద్యా సంస్థల యజమానులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా విజయవంతం చేయాల్సిందిగా మేము ఏఎస్ఎఫ్ విద్యాసంఘంగా కోరుతాం. హాసకొత్తూరు గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామస్తులు వివిధ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. కమర్పల్లి మండలం హాసకొత్తూరు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భీమ్గల్ అపోలో డయాగ్నోస్టిక్ హెల్త్ సెంటర్ వారిచే ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపులో అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని సేవలు వినియోగించుకున్నారు. ఈ క్యాంపు నిర్వహించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు గ్రామ ప్రజలు గ్రామ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం క్యాంపు నిర్వాహకులకు వీడీసీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు దర్పల్లి సతీష్, ఉపాధ్యక్షులు కిషన్ గౌడ్, సెక్రటరీ గడ్డం వినోద్, మురళి, డిష్ రాజు, సరకంటి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్లోని జమాత్ ఏ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన 20 మంది విద్యార్థులకు యూనిఫామ్లు, 2 అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లు అందజేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భీమ్గల్ కోఆప్షన్ సభ్యుడు అజ్మతుల్లా మాట్లాడుతూ జమాత్ ఏ ఇస్లామీ హిందూ ముస్లింల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల అభినందించారు. విద్యార్థులు కృషి నిబద్ధతతో చదవాలని సూచిస్తూ తన వైపు నుండి 3 కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ జబ్బార్, ఖలీద్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ టీవీ కృష్ణారెడ్డి సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయబడుతుందని వివరించారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే అతని వయసు 18 ఏళ్లు పైబడి 60 ఏళ్ల లోపు ఉండాలని సూచించారు. అర్హులైన వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకురాలు బీఆర్ఎస్ నేత నాగమణి మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుండి వామపక్ష భావజాలం గల నాగమణి గారు 2001లో కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ కోసం శ్రమించిన నాగమణి గారి మరణం బీఆర్ఎస్కు తీరని లోటన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బోధన్ మండలం కల్దుర్కి గ్రామం నుండి మల్లారం పీఠాధిపతి పిట్లకృష్ణ మహారాజ్ ఆశ్రమానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు మోస్రా బజరంగ్ దళ్ యువకులు మోస్రా శ్రీ రామాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్దుర్కి గ్రామ భక్తులు మాట్లాడుతూ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టిన యువకులను అభినందించారు. ప్రతి సంవత్సరం పాదయాత్రగా వచ్చే భక్తులకు గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బజరంగ్ దళ్ యువకులు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు బజరంగ్ దళ్ యువకులు కల్దుర్కి భక్తులు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి ఎగువ ప్రాంతాల నుండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.